ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నం చేయదు. రెండవ పట్టణము పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనము మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు. పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షింపుడు. అచుట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనం పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనసులను ఇష్ట భూమిపై గల వస్తువుల మీద కాక అష్ట పరలోకమునందు గల వస్తువుల పైన